ప్రైజ్ ద లార్డ్ అండి. హెవెన్లీ నోట్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ షారోను. ప్రస్తుత దినాల్లోనే పిల్లల్ని మనం కొట్టకూడదు, తిట్టకూడదు, చాలా రూల్స్ వచ్చేసాయండి. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళకి ఆ తప్పు అర్థమయ్యేలాగా మాత్రమే చెప్పాలి తప్ప కానీ వాళ్ళని మనం ఏం పనిష్ చేయకూడదండి. రీసెంట్గా ఏంటంటే స్కూల్స్లో కూడా అండి టీచర్ తిట్టకూడదు, కొట్టకూడదు, చాలా మంచిగా పిల్లలకి అర్థమైనట్లు చెప్పాలండి. దానికి చాలా ట్రైనప్ అవసరం ఉంటుంది. అలాగే మరి పేరెంట్స్ కూడా ఇంట్లోని చిన్న పిల్లల విషయంలో ఎలా ఉండాలి అన్నది చాలా బాగా ప్రస్తుత దినాల్లో రీల్స్ చేసి చూపిస్తున్నారండి. ఏంటంటే పిల్లల మనసు ఎలాగ మన వైపుకి త్రిప్పుకోవాలి, వాళ్ళ దగ్గర ఉండే చెడుని మనం ఎలా దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చిన్నపిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా ఎలాగ వాళ్ళకి భయము వచ్చేలాగా చేయాలి, వాళ్ళ పని చేయకుండా మనం ఎలా చూడాలి అన్నది ప్రస్తుత దినాల్లో చాలామంది రీల్స్ కూడా చేశారండి. అందులోని మరి నాకు ఒక రీల్ బాగా ఆకర్షించబడింది. ఆ రీలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. అదేంటంటే ఒక 1.5 year బాబు ఉన్నాడండి. ఆ బాబు చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. వాడు ఫోన్ చూడటంలో బిజీ అయిపోయాడు. వాళ్ళ మమ్మీ ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంటే వాడు ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడే తప్ప కానీ అని మాత్రం అనడండి. వాళ్ళ మమ్మీ చూసి చూసి ఇంక విసుగెక్కిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళ డాడీని ఫోన్ చూడమని చెప్తుందండి. వాళ్ళ డాడీ ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీకి తను ఒక ముద్ద పెడుతుందండి. ముద్ద పెడితే వాళ్ళ డాడీ కూడా ఇలా తిప్పుతాడు. సేమ్ కొడుకు ఎలా అయితే యాక్షన్ చేస్తాడో సేమ్ అదే యాక్షన్ తండ్రి కూడా చేస్తాడు. వెంటనే ఇప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ డాడీని ఒక్క దెబ్బ కొడుతుంది. ఒక్క దెబ్బ కొట్టగానే వాళ్ళ డాడీ ఫోన్ సోఫాలో పెట్టేస్తాడు. ఆ సిచ్యువేషను ఆ బాబు చూస్తాడండి. ఆ చిన్న బాబు చూస్తే వెంటనే వాడు కూడా ఫోన్ సోఫాలో పెట్టేసి అని నోరు తెరుస్తాడు. నోరు తెరవగానే వాళ్ళ అమ్మ అన్నం పెడుతుంది, అన్నం తినేస్తాడు. అంటే అక్కడ బాబుని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. బట్ వాళ్ళ డాడీ మీద తన యాక్షన్ తీసుకుంది. ఆ రియాక్షన్ బాబు మీద పడింది. వాడు వెంటనే అది తప్పని గ్రహించగలిగాడు. ఫోన్ చూడటం తప్పేమో, అందుకే మమ్మీ కొట్టింది, డాడీ ఫోన్ పక్కన పెట్టేశాడు అన్నది వాడికి అర్థమైంది. ఇంకోటి, నేను అన్నం తినకపోతే వేసేస్తుంది మమ్మీ, ఎందుకు వచ్చింది, అసలు కోపంగా ఉంది, తినేస్తే వదిలిపోతుంది అని చెప్పి తినేసాడు. వాడి వయసు ఎంతండి? 1.5 year, సంవత్సరం మీద 6 నెలలు ఎంతో ఉండొచ్చు. చిన్న బాబు అండి. వాడికి అంత జ్ఞానం వచ్చిందంటే అక్కడ వాళ్ళ తండ్రిని చూశాడు కాబట్టి, అది తప్పని వాడు గ్రహించగలిగాడు కాబట్టి అలా చేశాడు. అయితే ఆ రీలు చాలామంది చూశారండి. చాలా వైరల్ అయింది ఆ రీలు. ఆ రీల్ని పెట్టుకొని అదే అంశం మీద వేరు వేరు విధాలుగా చాలామంది కూడా ఆ రీల్ని కాపీ కొడుతూ చేశారండి రీల్స్. అయితే అక్కడ ఏంటంటే బాబు కేవలము అన్నం తినడం కోసము ఆ పేరెంట్స్ అలాగా ఉండడం వలన ఆ బాబుకి కొంచెం భయం వచ్చిందనమాట. అంతే తప్ప కానీ ఇప్పుడు మరి ఒక స్త్రీ అయి ఉండి తన భర్తను కొట్టేస్తుందా, భర్తను కొట్టిన చూడు, భర్త మీద చేయి చేసుకుంది చూడు అని ఎవరు దాన్ని తప్పుగా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ మెయిన్ బాబు మనసు నొప్పించకుండా ఆ బాబుకి అర్థమయ్యేలా చెయ్యాలంటే ఈ పెద్దవాళ్ళ పేరెంట్స్ ఒక సన్నివేశం వాళ్ళంతటి వాళ్ళు సమకూర్చుకొని ఆ బిడ్డ మనసుని వాళ్ళు అలా మార్చగలిగారనమాట. అందులోని మనము మంచిగా తీసుకున్నాము. ఒక తల్లి బిడ్డని ఎలా చూడాలో, ఒక తల్లి బిడ్డకి ఎలా అన్నం పెట్టుకోవాలో, ఒక తల్లి ఆ బిడ్డ చెడు వ్యసనం నుంచి, అంటే ఒక అలవాటు అయిపోయిన విషయం నుంచి ఆ బిడ్డ మనసు ఎలా త్రిప్పాలి అన్నదాన్ని మనం తీసుకొని దాన్ని అలా ఫాలో అవుతున్నాం. అంతేగాని అందులో మనం నెగిటివ్ ఏమీ ఎదగలేదు కదండి. అలాగే మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఉంది, కారణం ఉంది. బైబిల్ ఉంది కదండి, పరిశుద్ధ గ్రంథం అంటారు, మీకు తెలుసా? బైబిల్ పరిశుద్ధ గ్రంథం అండి ఇది. ఇందులోని 66 పుస్తకాలు ఉంటాయండి. 66 పుస్తకాలు కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అనేక మంది భక్తుల చేత రాయించి పెట్టారండి ఈ గ్రంథం. ఈ గ్రంథం అంటే మాకు చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఎందుకంటే మేము కొన్ని నమ్ముతాము. ఆ నమ్మిన వాటిలోని దేవుడు మమ్మల్ని కొన్నాటి నుంచి తప్పించాడు. మాకు ఆ నిత్య జీవం ఇవ్వడానికి తనను తను రిక్తుడిగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆయన పరలోకంలోనే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ
తనను తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు పడి ఆ సిలువ మరణం పొంది మాకు గొప్ప రక్షణ ఇచ్చాడని మేము నమ్ముతామండి. దీన్ని మేము ఎంతో పవిత్ర గ్రంథంగా భావిస్తాం దీన్ని. అయితే ఈ పవిత్ర గ్రంథాన్ని చదవాలనుకుంటే చదవచ్చండి, ఎవరైనా చదవచ్చు. కానీ ఈ పవిత్ర గ్రంథంలోని ఎక్కువగా తప్పుని పట్టుకోవడానికి చూస్తారండి. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకంలో ఒకే ఒక్క పుస్తకాన్ని పట్టుకుంటారండి తప్పుగా. అది ఆదికాండాన్ని పట్టుకుంటారు. ఆదికాండంలో 19వ అధ్యాయం ఒకటి, ఆదికాండము 38వ అధ్యాయం ఒకటి. ఈ 2 అధ్యాయాలే పట్టుకొని బైబిల్ అంతా తప్పుడు పుస్తకం కింద నిర్ధారించేస్తారండి. అలా ఎలా నిర్ధారించేస్తారండి తప్పుడు పుస్తకం కింద? దేవుడు ఒకటి రాయించి పెట్టాడంటే మరి ఆయన పరిశుద్ధాత్మతో రాయించి పెట్టినప్పుడు అక్కడ ఆ తప్పు రాయకుండా ఒకవేళ కప్పెట్టేస్తే కప్పెట్టేయొచ్చండి. అది మనకి రాయించి పెట్టకుండా ఉంచాలంటే ఉంచవచ్చు దేవుడు, కానీ అలా ఉంచలేదు. ఎందుకంటే దాన్ని అలా కప్పెట్టేస్తే అక్కడ తప్పు జరిగిందని, అక్కడ పాపం జరిగిందని, అది చేసిన వాళ్ళ జీవితంలోనికి కూడా శిక్ష అనేది వస్తుందని మనకి ఎలా తెలుస్తుందండి? తెలియదు కదా. అది తెలియజెప్పాలి, అది తప్పని తెలియజెప్పాలి. ఆ తప్పు మార్గంలోకి మనం వెళ్లకుండా ఉండేలాగా చెయ్యాలి. అది మనకి దృష్టాంతంగా దేవుడు రాయించి పెట్టాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఆదికాండం 19వ అధ్యాయం కావచ్చు, ఆదికాండం 38వ అధ్యాయం కావచ్చు. ఆ రెండాటిలో కూడా ఉన్నది ఏంటంటే మనం అటువంటివి చెయ్యకూడదు అని. మనము బైబిల్ మొత్తం చదివితే అందులో ఏది మంచో, ఏది చెడో, ఏది తప్పో, మనం ఏది చెయ్యకూడదో దేవుడు అందులో తప్పు కూడా రాయించి పెట్టాడంటే ఆ తప్పులోని కూడా మనం ఎలా నడుచుకోవాలి, మనం మంచిగా ఎలా ఉండాలి అన్నది మనకి అర్థం అవ్వడానికి దేవుడు రాయించి పెట్టాడండి. మనం దాన్ని గ్రహించుకోము, ఆ రెండే పట్టుకుంటారండి. ప్రస్తుత దినాల్లో బహిరంగ వార్తలకు వెళ్ళలేకపోతున్నామండి. ఎవరికి దేవుడి మాటలు చెప్పలేకపోతున్నాము. ఎందుకంటే చెప్పినా కూడా మరి చాలా రీల్స్ నేను చూస్తున్నాను, చాలా చాలా చోట్ల ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి. వాళ్ళు సువార్త చెప్పడానికని వెళ్తే వాళ్ళని మహా భయంకరంగా ఆ యొక్క వీధుల్లోకి రానివ్వకుండా, ఆ గ్రామాల్లోకి ప్రవేశించకుండా బైబిల్ పట్టుకొని స్పష్టంగా ఆదికాండం 19వ అధ్యాయము, ఆదికాండం 38వ అధ్యాయము రెఫరెన్స్లతో సహా తీసి చూపించి, మీ బైబిల్ ఇదిరా, మీ బైబిల్ ఇది, అది పట్టుకొని నా దగ్గరికి వస్తావేట్రా నువ్వు, నీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అని సేవకుల్ని కొట్టడం జరుగుతుందండి. కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా అసహ్యకరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు. అది ఒక సేవకుడు అయ్యండి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో అవి ఎందుకు రాయించి పెట్టాడు అన్నది చెప్పలేనంత శక్తి లేని సేవకులు ఉండరండి. దేవుడు వాళ్ళకి అన్నీ బయలుపరుస్తాడు. వాళ్ళు చెప్పొచ్చు, ఇది ఈ ఉద్దేశం చేత అక్కడ రాయించారు బాబు దేవుడు, ఈ కారణం చేత రాయించారు బాబు అని చెప్పొచ్చు. కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాదన పెట్టుకుంటే వాళ్ళకే సేవకులకి కూడా తేడా ఉండదండి అక్కడ. అందుకని చెప్పి వాళ్ళు మౌనంగా తలదించుకొని వచ్చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే మౌనంగా తలదించుకొని వచ్చేస్తారో అది చేతకానితనంగాను, మరి నిజంగానే బైబిల్ ఒక తప్పుడు పుస్తకంగాను, ఒక బూతు పుస్తకంగాను మరి వాళ్ళంతటి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చేస్తున్నారండి. అది తప్పు, అలా రాకూడదండి. ఎందుకంటే బాబు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని కొట్టింది అంటే అది కేవలం బాబుకి బుద్ధి రావడం కోసమే వాళ్ళ డాడీని కొట్టింది, కానీ ఒక భార్య అయి ఉండి తన భర్తను కొట్టలేదండి అక్కడ. కేవలము పిల్లల మనసు ఆకర్షించడం కోసం, పిల్లల్ని సరైన దారిలో తేవడం కోసం మాత్రమే తన భర్తను కొట్టింది. మరి ఆ యొక్క రీల్ని ఎంతో వైరల్ చేశారు కదా. అటువంటిప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు అది ఎందుకు రాయించి పెట్టాడు అన్నది మరి మీరెందుకు అవగాహన చేసుకోలేకపోతున్నారు? మీరు ఆ చిన్నది మీకు ఎవరో ఒకరు చూపిస్తారండి, ఎవరో ఉంటారండి, ఎవడో ఒకడు ఉంటాడు, వాడు ఒరే బైబిల్లో ఇది ఉందరా అని బండగా 2 చూపిస్తాడండి. ఆ 2 పట్టుకుంటారు, ఆ 2 చెప్తారు. కానీ ఆ 2 కాదు, అసలు ఆ 2 ఎందుకు రాయించి పెట్టారు అక్కడ దేవుడు అన్నది కనుక్కోవడం కోసం మీరు బైబిల్ చదవండి. స్టార్టింగ్ నుంచి బైబిల్ చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాగే బైబిల్లోనే ఏదో ఒక తప్పు పట్టుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారండి. ఆయన తెలియని వారు ఎవరు లేరు. ఆయన వెజిటేరియన్, బ్రాహ్మణ్ కుటుంబంలో నుంచి వచ్చారండి. ఆయన ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలోనే బైబిల్లోని తప్పులు పట్టుకోవాలని వచ్చారండి. వీళ్ళు బైబిల్ గురించి, యేసుప్రభు గారి గురించి ఇంత చరిత్ర ఎంతో గొప్పగా చెప్తారు క్రైస్తవులు. అసలు ఏముంది అందులోని, ఎలా అయినా సరే అది చదివి
యేసుప్రభు తప్పని నేను ప్రూఫ్ చేయాలి అని చెప్పి ఆయన బైబిల్ చదవడం ప్రారంభించారటండి ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన అలాగ బైబిల్ చదువుతూ ఉంటే అలాగ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆర్ఆర్కే మూర్తి గారిలోని ఆత్మకార్యాన్ని చేశారండి. ఆయన ఎప్పుడైతే ఆయనలో ఆ ఆత్మకార్యం జరిగిందో అనుకోకుండా ఆయన హృదయాన్ని దేవుడికి ఇవ్వడము, ఆయన లోక రక్షకుడు నా కోసం వచ్చి ప్రాణం పెట్టాడని ఆయన దేవుడిని అంగీకరించడము జరిగిందటండి. ఈరోజు ఆయన గొప్ప ప్రసంగికులు కదండి, ఎంత గొప్ప దైవజనులండి, ఎంత పెద్ద దైవజనులండి ఆయన. ఆయన ఆ రెండే పట్టుకోలేదు. ఆయన కూడా ఆదికాండము 19వ అధ్యాయము మరి 38వ అధ్యాయము పట్టుకొని ఉంటే ఆయన బైబిల్ చదవలేరండి. అందులో ఆత్మకార్యం జరగదండి ఆయనలోని. ఒక దైవజనుడు కావాలి, అందుకని చెప్పి దేవుడు ఆయన ప్రేరేపించి అది చదివించారండి. అక్కడ అది రాయించి పెట్టాడంటే దేవుడు ఖచ్చితంగా ఆ తప్పుని ఎంకరేజ్ చేసి మాత్రం అక్కడ రాయించలేదండి. ఆ అధ్యాయాలు అక్కడ పెట్టి రాయించారంటే దానికి కారణము అటువంటి దారిని మనం వెళ్ళకూడదని. అలా వెళ్ళినందువలన మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయి, దేవుని ఎరగని వారుగా అయిపోయారండి. దేవుని ఎరగని వారుగా వారు అయిపోయారండి. లోతు కుటుంబము మరి భయంకరంగా దేవుని తెలియని వాళ్ళుగా, ఇశ్రాయేల్ ప్రజల్ని బాధించేవారిగా, వాళ్ళు ఎందుకు పనికిరాని వారి కింద అయిపోయారండి. మరి మనము ఎంతో మనకున్నదంతా కూడా మనకున్న దాంట్లో మన బిడ్డలు మనం ఎంతో ఇదిగా చూడాలనుకుంటాము. మరి అటువంటప్పుడు మన బిడ్డలు తప్పు మార్గాన్ని వెళ్ళిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. మరి ఈ లోక సంబంధంగా ఉన్న మనకే అంత బాధ అనిపిస్తే మరి మన కోసం తను ప్రాణం ఇచ్చినటువంటి ఆ పరలోకపు తండ్రి ఇంకెంత బాధపడతారండి. మనం ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే ఇది తప్పురా నాయన అని చెప్పడం కోసం మాత్రమే అది రాయించి పెట్టారండి. అంతే తప్పగానే అది తప్పు కాబట్టి అది చదివి అందరూ అలాగే తప్పుగా ఉంటారు, ఆ బైబిల్ అంటేనే తప్పు, ఆ మందిరాలకు వెళ్ళే వాళ్ళు తప్పు, ఆ మందిరాల్లో జరిగేదంతా తప్పు, ఆ బైబిల్లో ఉండేదంతా తప్పు, సేవకులు బ్రతకలేక బ్రతుకు తెరువు లేక ఇది ఒక బిజినెస్ అని అనుకుంటారు. అది చాలా తప్పండి, అది అస్సలు కాదండి. ఎందుకంటే పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ అండి, లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా దేవుడు దర్శిస్తే వాళ్ళ జాబ్లకి రిజైన్ చేసేసి పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయర్స్ అండి, పెద్ద పెద్ద ఇంజనీర్స్ అండి, వాళ్ళ యొక్క జాబ్స్ రిజైన్ చేసేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. పరిచర్యకు వచ్చి చేసుకొని ఇంటింటికి తిరిగి దేవుని మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. ఏంటి వాళ్ళు అంత పెద్ద చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు దేవుడిచ్చాడు, అందులో చేసుకొని వాళ్ళు బ్రతకొచ్చు కదండి. కానీ కాదు, దేవుని ప్రణాళిక ఒకటి ఉందండి. దేవుడు ఏది బైబిల్లో రాయించి పెట్టినా అది మంచి అయితే మనం అనుసరించాలి, చెడు అయితే అది మన జీవితంలో జరగకుండా మనం చూసుకోవాలి. ఆ దృష్టాంతానికే రాయించి పెట్టారు తప్ప కానీ దీన్ని ఏదో ఒక తప్పుడు పుస్తకంలాగా మాత్రం చూడకండి ప్లీజ్, దయచేసి అలా చూడొద్దు. మీరు తెలుసుకోవాలనుకుంటే ఆదికాండము ఆ 2 వచనాలు మీకు ఎవరో చెప్పింది కాదండి, మీరు చదువుకున్నారు కదా, మనకి కొంచెం ఆలోచన అవగాహన ఉంది కదా, అప్పుడు మీరు బైబిల్ చదవండి, పూర్తిగా చదవండి, బైబిల్ పూర్తిగా చదవండి. ఒకవేళ ఆదికాండం నుంచి మీరు చదవలేకపోతే మత్తయి సువార్త నుంచి మీరు చదవండి, క్రొత్త నిబంధన చదవండి, అందులో దేవుని కార్యాలు ఉంటాయి, అవి చూడండి. అప్పుడు మనం గ్రహించగలుగుతాము ఏదైనా సరే పాపం ఏమిటో, ఆ పాపానికి విడుదల ఎలా ఉంటుందో, మరి మనకి మోక్షం ఎలా వస్తుందో, మనకి పాప క్షమాపణ ఎలా దొరుకుతుందో అన్నదంతా కూడా మరి బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడండి. కాబట్టి బైబిల్ చదవండి, అంతే తప్పగానే బైబిల్ చదవకుండా మీకు ఎవడో చెప్తాడు, ఒరే బైబిల్లోని ఈ 2 ఉన్నాయి, ఎవడన్నా కానీ నీకు ఏదైనా చెప్పడానికి వస్తాడు కదా, చెప్పడానికి వచ్చినప్పుడు వెంటనే నువ్వు ఆదికాండం 19వ అధ్యాయం చూపించరా, ఆదికాండం 38వ అధ్యాయం చూపించరా అని ఎవడో చెప్తాడు. ఎవడో చెప్పిన మాటలు మీరు వినడం ఎందుకండి? మీరు వినడం ఎందుకు అసలు? ఆ చెడు వినడం ఎందుకు? ఒకవేళ వాళ్ళు చెడే చెప్తారు, బైబిల్ అంతా చెడే అని చెప్తారండి. ఆ చెడే అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అలా చెప్పాలని చెప్పరండి. వాళ్ళకి కూడా ఏంటంటే పరిశుద్ధ గ్రంథం చెడుగా ప్రూఫ్ చేయాలన్నది కూడా వాళ్ళ ఉద్దేశం కాదండి. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేస్తుందండి. ఏంటంటే అది ఒక శత్రు తలంపు అంతే అండి. వాళ్ళలో శత్రువు ప్రవేశించి దేవుని మాటలని వాళ్ళు ఆకర్షించకుండా చేసేస్తున్నాడండి ఆ శత్రువు. అది వాళ్ళ తప్పు కూడా కాదండి.
నన్ను ప్రేమించిన దేవుడు నాకు రక్షణ ఇచ్చిన దేవుడు, నా కుటుంబాన్ని ప్రేమించి నా కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవుడు వాళ్ళకి రక్షణ ఇస్తాడండి. దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తాడు. ఒక్కరి మీద వర్షం కురిపించట్లేదండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మకం ఉంచాలండి. నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు చూస్తారు. ఆయన ఏ పాపము ఎరగని పరిశుద్ధుడండి. నా పాపం కోసం, మరి మన పాపం కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన కోసం తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మీకు చెప్తారండి. మీరు బైబిల్ చదువుకోండి. మీరు బైబిల్ చదువుకుంటే అందులో దేవుడు ఎందుకు వచ్చాడు అన్నది, దేవుడు మన కోసం ఏం చేస్తాడు అన్నది తెలుస్తుంది. మీరు అలా ముందుకు వెళ్ళాలి తప్ప కానీ ఎవడో చెప్పిన 2 మాటలు పట్టుకొని మీరు మాట్లాడకూడదండి. ఎందుకంటే మరి చాలామంది దగ్గర నేను విన్నానండి ఆ మాటలు. అదేదో మరి వాళ్ళకి అంతా తెలిసిపోయినట్టుగా చెప్తారండి. అది కాదండి. మొత్తం మీద మనం ఏంటంటే చదివితేనే తెలుస్తుందండి. ఏదైనా సరే తింటేనే రుచి ఎలా తెలుస్తుందో చదివితేనే బైబిల్ గురించి, అందులోని దేవుడు చేసిన కార్యాల గురించి మనకు తెలుస్తుందండి. అంతే తప్ప కానీ ఎవరు చెప్పింది వినొద్దు. ఆ చిన్న బాబు ఫోన్ పట్టుకొని చూస్తున్నాడండి. వాడికి ఏం తెలుసండి ఆ ఫోన్ చూడటం తప్పని? వాడికి తెలుసా? తెలియదు కదా. వాళ్ళ డాడీని వాళ్ళ మమ్మీ కొడితే అదే వాడు తప్పని గ్రహించగలిగాడు. అలాగే మరి ఏది తప్పు అన్నది మనకి ఎలా తెలుస్తుందండి? మనకు తెలియదు కదా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు కాబట్టే అది తప్పు అన్న విషయం ఎదుటి వరకు తెలుస్తుంది. కాబట్టి ఆ తప్పు చేయకూడదు అని ఒక అభిప్రాయము, దాన్ని విడిచిపెట్టడానికి ఒక అవకాశం అది దేవుడు మనకి ఇచ్చాడు. మనం సరి చేసుకుంటామని, మనం సెటరేట్ చేసుకోవడానికి ఇచ్చాడు. అంతే తప్పగానే అది తప్పుగా చూపించి క్రైస్తవులంతా తప్పుడని, బైబిల్ అంతా తప్పని, అది ఒక మతపరమైనదని తీసుకోకండి. అది మతపరం కాదండి, ఒక మార్గం అంతే. మనం మంచిగా బ్రతకడానికి ఒక మంచి మార్గం అండి, అదంతే. ఆ మార్గాన్ని అవలంబిస్తే మనము మన జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం. ఉన్నత స్థాయి అంటే ఏదో మేడలు మిద్దులు అని కాదండి. దేవుడు అవి మేడలు మిద్దులు అవన్నీ మనం అడిగినా అడగకపోయినా మనకు దేవుడు ఇస్తాడు. కానీ మనకి కావలసిన మన ఆత్మకి గొప్ప రక్షణ అండి, మనసుకు కావాల్సిన మంచి నెమ్మది, శాంతి, సమాధానం అది దేవుని దగ్గరికి వస్తే మనకు దొరుకుతుందండి. మంచి ప్రశాంతత మనకు దొరుకుతుందండి. దేవుడు మనతో మాట్లాడతాడు, మెల్లని స్వరంతో ఆయన మాట్లాడతాడండి. ఆయన మాటలు వినగలగడానికి మనం చెవి యొగ్గాల. మనం ఆలోచించి ఏదేదో వినేసి మనం దాన్నే పట్టుకొని ఉండడం కాదు, కానీ బైబిల్ని మనం అనుసరించి బైబిల్ చదివి అది ఏది మంచి అది అందులోని దేవుడు అది రాయించి పెట్టాడంటే మెయిన్ అది ఏ ఉద్దేశంతో రాయించి పెట్టాడు అన్నది ఒకటి మనం గ్రహించగలగాలి. అది మనం మొత్తం బైబిల్ అంతా చదివితేనే మనకు అర్థమవుతుంది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కూడా చదవండి, జీవ మార్గాన్ని తెలుసుకోండి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఒకరు ఉన్నారు. మరి ఆయన మార్గము, సత్యము, జీవము ఇవి తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి.